రామాఫలం అనోనా రెటిక్యులేట అనోనేసి కుటుంబానికి చెందిన సీతాఫలం లాంటి ఒక పండ్ల చెట్టు. పాయింట్. రామాఫలము ఇది సీతాఫల జాతికి చెందిన పండు. పోషక విలువలు ఎక్కువగా ఉన్న పండు. లేత ఎరుగు రంగులోనూ, ఆకుపచ్చ రంగులోని ఈ పండ్లు ఉండును. కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ్ఫలాలు. ఈ పేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కాని వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ మొక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు 16వ శతాబ్దంలో తీసుకొచ్చారట. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కాని ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణ జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణ్ఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్ మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి. రామాఫలం, గుండ్రంగా హృదయాకారంలో ఎరుపు రంగులో ఉండే ఈ పండ్ల తొక్క సీతాఫలంకన్నా నునుపుగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్ కస్టర్డ్ యాపిల్, బుల్లక్ హార్ట్, బుల్ హార్ట్ అని కూడా పిలుస్తారు. తీయని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే ఈ పండు మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు తక్కువ. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది ఈ జ్యూస్. మిగిలిన వాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే. పోషకాలు: 100 గ్రామం రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7 గ్రామం. కార్బోహైడ్రేట్లు: 1.5 గ్రామం. ప్రోటీన్లు: 3 గ్రామం. పీచు లభ్యమవుతాయి. మిగిలిన వాటితో పోలిస్తే ఇందులో విటమిన్ల శాతం ఎక్కువ. సి విటమిన్తో పాటు బి కాంప్లెక్స్లోని పైరిడాక్సిన్ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది.